జై వారాహి జై జై వారాహి. నేను మీ రమాదేవి. అందరూ బాగున్నారు కదా? చాలా మంది 5 రోజులు వారాహి అమ్మవారి పూజ ఏ విధంగా చేయాలి రమాదేవి గారు, ఏ విధంగా పూజ చేస్తే అమ్మవారు మన యొక్క పూజను స్వీకరిస్తారో అని అడుగుతున్నారు. మీరు ఏ విధంగా చేసినప్పటికీ కూడా అమ్మవారు మీ యొక్క పూజను స్వీకరిస్తారు. ఎందుకు అంటే అమ్మవారి యొక్క పూజ మనం చేస్తున్నప్పుడు అమ్మవారి మీద భక్తి, శ్రద్ధ, అమ్మ మీద నమ్మకం, దాంతో పాటుగా ఎటువంటి చెడు దురుద్దేశం లేని కోరిక, ఈ 4 ఉంటే చాలండి అమ్మవారు మన యొక్క పూజను స్వీకరిస్తారు. దానితో పాటుగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం, అమ్మవారికి ఇష్టమైన ధూపం, దాంతో పాటుగా కుంకుమతో అర్చన. ఇదండి అమ్మవారి పూజకు కావాల్సింది. ఇంకేమీ అవసరం లేదు. మిమ్మల్ని పంచపక్ష పరిమాణాలు అమ్మవారి చేసి పెట్టమని అనలే. మీకు వెండి, బంగారం, వజ్రంతో చేసిన వస్తువుల్లో నైవేద్యం చేయమని కూడా అనలే. కానీ అమ్మవారికి కావాల్సింది ఏమిటి అంటే మీరు ఈ విధంగా అమ్మవారి మీద నమ్మకంతో భక్తితో పూజ చేస్తే అమ్మ మీ యొక్క పూజని సత్వరమే స్వీకరిస్తుంది అనమాట. అసలు అమ్మవారి పూజ 5 రోజులు చేయాలి అనుకున్నప్పుడు మీరు సోమవారం నాడు అమ్మవారి పూజ చేయాలి అనుకోండి. సోమవారం నాడు ఏదైతే శుభ్రాలు అవి చేసుకోండి. చెప్తున్నాను కదా, సూర్యోదయానికి ముందే మీరు భోజనమైనా చేసేసేయండి, లేదా టిఫిన్ అయినా చేసేసేయండి, లేదా పళ్ళు ఫలంతో ఉండి మేము నైట్ 10 గంటల వరకు ఉండగలం రమాదేవి గారు అంటే ఉండిపోండి. ఆ విధంగా చేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అమ్మ పూజ చేస్తున్నాం, అమ్మ పూజ చేసే గడియల దగ్గరకు వస్తున్నాయి అనుకోండి, మీకు నిజంగా అప్పటి నుండే అమ్మ మీద ఆ యొక్క ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే అమ్మకు చాలా చేరువవుతున్నాం, అమ్మ దగ్గరికి మనం వెళ్తున్నాం, అమ్మ పూజ చేస్తున్నాం అని చెప్పని. కరెక్ట్ గా 9 అవుతుంది. మీరు స్నానం చేయండి. మీరు శుభ్రంగా ఉన్నట్లయితే కనుక తలస్నానం అవసరం లేదు. ఒకవేళ ఏమైనా వాష్రూమ్కి అది వెళ్ళినట్లయితే కనుక తలస్నానం చేయండి. చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం బెల్లం పానకం, దాంతో పాటుగా ఒక పండు, దాంతో పాటుగా చిలగడ దుంపలు, దాంతో పాటుగా పెరుగు లేదా పాలతో చేసిన ఏదైనా పదార్థం. బట్ ఇవన్నీ పెట్టాలా అంటే మీరు ఏమీ పెట్టకపోయినా నిండుగా ఒక చెంబులో అమ్మవారికి బెల్లం పానకం మిరియాలు వేసి చేయండి చాలు, ఇంకేమీ అవసరం లేదు. దాంతో పాటుగా వీలైతే ఒక పండు నైవేద్యం పెట్టండి. ఈ విధంగా నైవేద్యం పెట్టి పూజ దగ్గర కూర్చోండి. ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేయండి. విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాత ఏదైతే సంకల్పించుకున్న తర్వాత మీరు గోత్రనామాలు చదవండి. చెప్పాను కదా, పర్టికులర్ గా నా యొక్క కుటుంబం కోసం నేను ఏ విధంగా చదువుతున్నాను అనేది చెప్తున్నాను. అస్య శ్రీ యజమానస్య పునగశిల గోత్రం లక్ష్మీనారాయణ ధర్మపత్ని దేవి పార్వతి ఋత్వి కుమార్ లక్ష్మీ సాత్విక సహకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ధర్మాద కామమోక్ష చతుర్థ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ అభివృద్ధి సిద్ధ్యర్థం ఆరోగ్య సిద్ధ్యర్థం ఐశ్వర్య సిద్ధ్యర్థం ఉన్నత వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం లక్ష్మీ కటాక్ష ప్రాప్తి సిద్ధ్యర్థం కుమార్ హోమ్ అప్లయన్సెస్ నివృత్తత నిర్మాణ వ్యాపార సంస్థ అభివృద్ధి సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం అని చెప్పని ఈ విధంగా నేను చదువుకుంటాను. మీరు ఇవన్నీ చదవలేరు. మీ యొక్క గోత్రం, మీ యొక్క పేర్లు చదువుకోండి చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఈ విధంగా చదువుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి పూజ చేసి విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారి ఫోటో దగ్గరికి రండి. అమ్మవారి ఫోటో దగ్గరికి వచ్చినప్పుడు అమ్మవారిని చూస్తూ మీరు ఈ విధంగా సంకల్పించుకోండి. అమ్మ, మాకు తెలియక ఏదో మాకు వచ్చినట్లుగా పూజ నీకు చేసుకుంటున్నాం, నువ్వు ఈ యొక్క పూజను స్వీకరించు. మాకు తెలియకపోతే తెలుసుకుని ఇంకా బాగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. బట్ ఈ పూజలో ఏదైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించు అని చెప్పని అమ్మని దండం పెట్టుకుని పూజ స్టార్ట్ చేయండి. ముందుగా మీరు చేయవలసింది ఏంటి అంటే మనం ఏదైతే అమ్మవారి యొక్క మూలమంత్రం చదివినప్పుడు ఎటువంటి తప్పులు రాకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. మేము మూలమంత్రం చదవలేము రమాదేవి గారు, తప్పులు వస్తాయి అనుకుంటే గనక అమ్మవారి యొక్క కవచం చదవండి, అమ్మవారి యొక్క 12 నామాలు చదవండి, ఆది వారాహి స్తోత్రాన్ని కంపల్సరీగా చదవాలి. ఈ విధంగా మీరు చదివి ఈ 3 చదువుతున్నప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. మీకు ఇంకోటి చెప్పనా, అమ్మవారి కుంకుమలో రూపం కనిపిస్తేనే అమ్మవారి కుంకుమ పూజ స్వీకరించినట్ల అలా ఏమీ కాదండి. మనం ఎన్నో 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 పూజలు చేసిన తర్వాత మనకు అమ్మ ఆ విధంగా దర్శనం ఇస్తుంది. ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. బట్ ఆ దర్శన భాగ్యం నాకు కలిగిందని నేను గర్వంగా చెప్పుకోవట్లేదు. బట్ మీరు అమ్మవారు దర్శనం కలగలేదు అని నిరుత్సాహపడకూడదని మాత్రమే చెప్తున్నాను. మీరు హ్యాపీగా అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. మీరు చేస్తూ ఉండగా అమ్మకు మీరు దగ్గర అవుతున్నప్పుడు అమ్మే మీకు ప్రతిరోజు దర్శనం ఇస్తారు. అది కూడా మీకు అతి తక్కువ రోజుల్లోనే జరుగుతుంది అనమాట. మీరు అమ్మవారి మీద నమ్మకంతో చేయండి. పూజ అయిపోయింది, నైవేద్యాన్ని సమర్పించారు. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఒక సాంబ్రాణి కడ్డీ ఉంటుంది, అందులో సాంబ్రాణితో పాటు వస్తుంది. అందులో నేను గుగ్గులం, లవంగాలు, యాలకులు, పచ్చికర్పూరం, మొత్తం ఈ 5 ఇంగ్రీడియంట్స్ తో కలిపి అమ్మవారికి ధూపం ఇవ్వండి. మీరు అమ్మవారికి ఈ విధంగా ధూపం ఇచ్చినట్లయితే కనుక అమ్మవారు మిమ్మల్ని చాలా చాలా చాలా
బాగా స్వీకరిస్తారు మీ యొక్క పూజని, ప్రసన్నురాలు అయిపోతారన్నమాట అమ్మవారు. ఈ విధంగా ధూపం ఇవ్వండి. ధూపం ఇచ్చినప్పుడు అమ్మవారు ఆ యొక్క ధూపంలో చాలా నిండుగా కనిపిస్తారు. దయచేసి చెప్తున్నానండి, ఇటువంటి ఫొటోస్ వీడియోస్ తీయవద్దు. రమాదేవి గారు మీరు తీస్తున్నారు అంటే నేను మీకు తెలియజేస్తున్నాను, అంతేగాని నాకు తీయాలనే ఆలోచన కూడా ఉండదు. చాలా చాలా పూజా వీడియోస్ ని నేను తీయడానికి కూడా ఇష్టపడను. అందుకని మీరు ఎన్నోసార్లు పూజ చేసినప్పుడు వీడియో తీసి పెట్టండి రమాదేవి గారు అంటే నేను తీయనన్నమాట. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని మాత్రమే నేను తీసి మీకు పెడతాను. ఎప్పుడైనా పూజ చేసినప్పుడు మీకు వీడియో తీసి పెట్టానా? పెట్టలేదు కదా. పూజ అయిపోయిన తర్వాత మాత్రం అమ్మవారి యొక్క ఫోటో కానీ వీడియో కానీ తీసి పెడతాను. ఆ విధంగా తీసి పెట్టిన తర్వాత అంటే మీకు అర్థమైంది కదా, పూజ చేస్తున్నంత సేపు ఎటువంటి డిస్టర్బెన్స్ మీకు ఉండకూడదు, ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే అమ్మవారి యొక్క పూజ చేస్తున్నట్టు ఎవరికి చెప్పకూడదు అన్నమాట. కానీ చెప్తున్నాను కదా, ఇంకా అమ్మ గురించి మీకు చెప్పడం నాకు అలవాటు అయిపోయి నేనైతే చెప్తున్నాను. బట్ నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి నేను చెప్తున్నాను. బట్ మీకు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీ మంచి కోరుకుంటున్నాను కాబట్టి మీరు ఇంకా ముందు ముందు అమ్మవారి కోసం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. ఈ విధంగా మీరు ఏదైతే ధూపం ఇవ్వండి, ఏదైతే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి, ఇంతే మీ పూజ అయితే ముగిసిపోతుంది. ఇలా 5 రోజులు కుంకుమ పూజ చేసుకోండి. 5 రోజులు కుంకుమ పూజ చేసుకుంటే అమ్మవారు మీ యొక్క పూజను స్వీకరిస్తారు. ఇలా 5 రోజులు చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే శనివారం ఆదివారం అనేది పూజ చేయకపోయినా ఓకే, అమ్మని దండం పెట్టుకోండి. అమ్మ మేము పూజ మళ్ళీ సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాం. ఇలా మీకు వీలైనంత వరకు వారంలో ఒకసారి పూజను పెట్టుకోండి. అంటే నెలకి 4 సార్లు పూజ అనేది జరుగుతుంది. కనీసం 2 సార్లైనా అమ్మవారి యొక్క పూజ చేసుకోండి. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మీకు ఈ 5 రోజులు పూజ చేసినప్పుడే మీకు అమ్మవారు చాలా ప్రశాంతతని ఇస్తారు. తర్వాత మీరే అమ్మవారి పూజ ఎప్పుడు చేయాలి అనుకుంటారు. కానీ మీరు చేయవలసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్దకించడం. మీరు బద్దకిస్తున్నారు. రాత్రి ఆ సమయంలో స్నానం చేయాలా, ఆ సమయంలో పూజ చేయాలా, ఈ సమయంలో అవసరమా? మామూలుగా ఉదయం పూట మనం దీపారాధన చేసుకుంటున్నాం కదా, లేదా సాయంత్రం 6 గంటలకు దీపారాధన చేస్తున్నాం కదా, కనకదార స్తోత్రాన్ని చదువుతున్నాం కదా అనుకుంటున్నారు. బట్ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. లక్ష్మీ అమ్మవారికి సాయంత్రం సంధ్యా సమయంలో దీపారాధన చేస్తే ఇష్టం, మహాశివుడికి తెల్లవారుజామున లేచి చేస్తే ఇష్టం, లేదా ప్రదోషాల్లో చేస్తే ఇష్టం. అలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క దేవతారాధన అనేది ఉంటుంది. అదే విధంగా వారాహి అమ్మవారికి రాత్రి ఏదైతే అమ్మవారు సంచారం చేస్తున్నారో ఆ సమయంలో మీరు అమ్మవారి యొక్క పూజ ఏదైతే చేస్తారో అమ్మవారు మీ యొక్క పూజను స్వీకరిస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే అమ్మవారు మీ యొక్క కోరికను తీర్చుతారు. అమ్మవారు మీరు ఏదైతే సంకల్పించుకున్నారో యొక్క సంకల్పానికి మంచిగా తోడే నిలుస్తారు. బట్ నేను ఒక్కటి చెప్తున్నానండి, చాలా చాలా సంతోషంగా చెప్తున్నా. కల్లో కూడా అనుకోలేదు నేను అమ్మ నా యొక్క పూజను ఎంతలా స్వీకరిస్తుంది అని చెప్పని. ఎంత సంతోషించానో, ఎంత ఆనందపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అందరూ ఆనందంలో నవ్వుతారేమో, నేను ఆనందంలో ఏడుస్తూ ఉండేదాన్ని. ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు. నాకు ఎందుకు అమ్మ ఇంత ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చిందా అన్న ఆనందం అన్నమాట. అలాంటి ఆనందం మీకు కూడా కలగాలి. నేను 10 మందికి చెప్పబట్టికే కదా అమ్మ నాకు ఈ విధంగా నాకు తోడే నిలిచింది అని అనిపించింది అనమాట. బట్ కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎన్నెన్నో మనకి జరగకూడదు, ఇలాంటివి మన లైఫ్ లో ఉండకూడదు అనుకునేవి కూడా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? భగవంతుడిని మనం మర్చిపోతాం కాబట్టి, భగవంతుడు మనల్ని పదే పదే గుర్తు చేసుకోవాలి కాబట్టి అలాంటివి జరుగుతాయి. అంటే మనం మంచిగా ఉన్నప్పుడు భగవంతుడిని తలుచుకోము. ఏదైనా కష్ట సమయం వస్తున్నప్పుడు భగవంతుడిని తలుచుకుంటాం. బట్ భగవంతుడు నన్ను తలుచుకోవయ్యా నువ్వు అని చెప్పని అడగలేడు కాబట్టి అలాంటి చిన్న చిన్న కష్టాలు మనం కలిగిస్తాడు అనమాట. అలా అనుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. మనం మన జీవితంలో ఒక మంచి స్టెప్ ను ముందుకు వేయగలం. అలా వేసుకున్నప్పుడు మాత్రమే మనం భగవంతుడిని నిందించడం అనేది మానేస్తాం. కష్టం వచ్చింది అంటే ఏదో తప్పు జరిగింది, అందువల్ల మాకు ఈ కష్టం వచ్చిందని అనుకోండి, మీరు సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అది కాకుండా మాకే ఎందుకు కష్టం వచ్చింది, అందరూ బాగున్నారు, వాళ్ళు ఎలా అయిపోవాలి అనుకుంటే మనకున్న కష్టాలు రెట్టింపు అవుతాయే తప్ప మనకున్న కష్టాలు అనేవి తగ్గిపోవు. ఈ విషయాన్ని గమనించుకోండి. మీ అందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నా, వారాహి అమ్మవారి యొక్క పూజను ఈ విధంగా చేసుకోండి, మీకు అంత మంచి జరుగుతుంది. నేను అమ్మవారి యొక్క కుంకుమని చాలా మందికి నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. చాలా మంది ఏంటి రమాదేవి గారు అమౌంట్ ఇస్తేనే ఫోటో ఇస్తారా, అమౌంట్ ఇస్తేనే కుంకుమ ఇస్తారా అని అడుగుతున్నారు. దయచేసి అలా మాట్లాడొద్దండి. ఎందుకు అంటే మిమ్మల్ని నేను ఏదైతే సపోర్ట్ చేయమని అన్నప్పుడు మీరు నా దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు అన్న తర్వాత నాకు వారాహి అమ్మవారి యొక్క ఫోటో నేను ఎప్పటి నుంచి ఇవ్వాలనుకుంటున్నా కదా, నా డబ్బులతో నేనే వారాహి అమ్మవారి యొక్క ఫోటో కొనేసి అమ్మవారి కుంకుమ పూజ నేను చేస్తాను కదా, ఆ యొక్క కుంకుమను పంపిద్దామని అనుకున్నా. అదే విధంగా నేను పంపిస్తున్నాను. ఈ రోజు కుంకుమలో అమ్మవారు కనిపించారని చాలా మంది నన్ను కుంకుమ అడుగుతున్నారు. నేనైతే తప్పు అనటం లేదు. అని నేను సంకల్పించుకున్న సంకల్పం కూడా అమ్మవారి కోసమే. దీంట్లో ఎటువంటి మీరు తప్పుగా అనుకోవడానికి లేదు అని మీకు క్లియర్ గా చెప్తున్నాను అనమాట. ఏదైతే ఈ యొక్క సంకల్పానికి కూడా అందరి సపోర్ట్ ఉంటే మాత్రమే నేను ముందుకు వెళ్ళగలుగుతాను, లేకపోతే లేదు. కాబట్టి మీ అందరి సపోర్ట్ నేను అడుగుతున్నాను అనమాట. మీ అందరూ బాగుండాలి, మీ అందరి కుటుంబాలు బాగుండాలి. సర్వేజన సుఖన భవంతో. నేను మీ రమాదేవి.